వెనుముక అరిగిపోవడం ఇది 10 ఓపీ కేసెస్ వస్తే అందులో 5-6 ఇవే ఉంటాయి. ఎందుకంటే అది మోస్ట్ కామన్ థింగ్. పెద్ద వయసు అవుతున్న ప్రకారం అరిగిపోతూ ఉంటుంది. ఎలా ఎట్లయితే మోకాలు అరిగిపోతుందో ప్రతి జాయింట్ బాడీలో అరిగిపోతూ ఉంటుంది. మెడలో కానీ, ఛాతీలో కానీ, లేకపోతే నడుములో కానీ అరిగిపోతూ ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి? అది ఎలా చెప్తుంది మనకి? వయసు అవుతున్న కొద్దీ మనం రెగ్యులర్ వారు చేసే పనులు చేయలేకపోతున్నాం. మనం ఎలా మేనేజ్ చేయాలి అంటే గుడ్ హెల్త్, గుడ్ డైట్, గుడ్ ఎక్సర్సైజ్, అట్లీస్ట్ 8 hours స్లీప్, గుడ్ ఫుడ్ అండ్ దాని టోన్ని మెయింటైన్ చేసుకోగలుగుతూ ఉండాలి. ఆ మజిల్స్ వయసు అవుతున్న కొద్దీ చిన్న కాంట్రాక్ట్స్ అయిపోయి అంత వెయిట్ తట్టుకోలేక, సో అప్రోప్రియేట్ వెయిట్ నింటూ అప్రోప్రియేట్ డైట్ చేస్తూ అరిగిపోయిన దాన్ని చేయాలి, స్టాగ్నెంట్గా చేయాలి. లేకపోతే ఏమవుతుంది? అరిగిపోయిన వెంటనే డిస్క్ జారుతుంది. సో ఒక బోన్ అరిగిపోగానే డిస్క్ అంత సాఫ్ట్ ఉండదు. అప్పుడు ఆ ప్రెషర్కి డిస్క్ జారితే ఏమవుతుంది? పక్కనే ఉండే నరం ప్రెస్ అయిపోతుంది. నరం ప్రెస్ అయితే అదంతా నొప్పిలేస్తుంది. సో ఇప్పుడు అన్ని మల్టీఫ్యాక్టోరియల్, ఇది ఒకటే అని కాదు. సో అరిగిపోవడం అనేది కామన్. అరిగిపోయేదానికి ట్రీట్మెంట్ ఎప్పుడు చేయాలి అనేది అంటే ఎప్పుడైతే సివియర్ పెయిన్ ఉంది, తట్టుకోలేకపోతున్నా, కాలు చేయి వీక్ ఉంది, మూత్ర మోషన్ ఆగట్లేదు, అట్లా 100లో 80 మంది పేషెంట్లకి సర్జరీ అవసరం పడదు, 10-20 మందికే అవసరం పడుతుంది. కానీ ఆ 80% మంది మళ్ళీ స్లోగా ప్రోగ్రెస్ అవ్వకుండా ఎక్సర్సైజ్ చేయాలి. ఫస్ట్ 2 weeks పెయిన్ కిల్లర్ మందులు రెస్ట్ వాడినాక నెక్స్ట్ 2 weeks ఫిజియోథెరపీ అండ్ మందులు. ఆ నెక్స్ట్ 2 weeks ఓన్లీ మందులతోని, ఓన్లీ ఫిజియోథెరపీతోని నడిపించేస్తాం. కానీ ఇది మళ్ళీ రిపీట్ అవుతుంది. అందుకే ఎప్పుడైనా సరే ఓన్లీ మందులు విల్ నాట్ హెల్ప్. లైఫ్ స్టైల్ చేంజెస్, మన ఏది చేస్తే ఎక్కువ ప్రాబ్లం అవుతుంది అని తెలుసుకొని దాని ప్రకారం ముందుకు వెళ్తుండాలి. చదువుకున్నారు, ఇంటెలిజెంట్, వాళ్ళ మీద వాళ్ళకి కాన్సన్ట్రేట్ చేస్తారంటే వాళ్ళు చెప్పేస్తారు. మనం పోయి ఏ స్కాన్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు? ఇప్పుడు ఒక మనిషికి జ్వరం వచ్చింది అనుకోండి, ఎక్కడి నుంచి రావచ్చు? హెయిర్లో ఇన్ఫెక్షన్ అయినా, కంట్లో అయినా, ముక్కులో, గొంతులో, ఛాతీలో, లివర్లో, కిడ్నీలో, చిన్న పేగులో, పెద్ద పేగులో, కాలుకి దెబ్బ తగిలి, ఇవన్నీ కాకుండా మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్, కొత్తగా కోవిడ్. మరి హౌ డు వి డూ? ఇప్పుడు అందరూ ఫస్ట్ రాగానే ఓపీలో ఫస్ట్ ఫైల్ ఇచ్చేస్తారు, ఇది చూడండి, ఇది ఎంఆర్ఐ చేసేసాము, ఇట్లా ఉంది అని. అలా కాదు. మనకు కావాల్సింది ఏంటంటే ఎక్కడి నుంచి వస్తుంది. ఇది సేమ్ ఎట్లయితే డాక్టర్ గారు జ్వరం వచ్చింది అనగానే దగ్గు వచ్చిందా, తెమ్మడి వచ్చిందా, మూత్రం మండుతుందా, కాలు దెబ్బ తగిలైందా, షుగర్ ఎక్కువైందా, ఇవి కాకుండా రాత్రిపూట జ్వరం వస్తుందా, ఇంట్లో ఎవరికైనా టీబీ ఉందా. సో దీస్ క్వశ్చన్స్ లీడర్స్. అవును సార్, ఈ మధ్య మూత్రం బాగానే వస్తుంది, మండుతుంది సార్, పచ్చగా వస్తుంది సార్ అంటే ఓకే, మూత్రం పరీక్ష చేయించుకొని రాపో. దీనివల్ల ద సేమ్ వే వెన్నుపూస పెయిన్ని, మూత్రం ఇన్ఫెక్షన్, మూత్రం కిడ్నీ వల్ల ఉన్న స్టోన్ వల్ల ఉన్న పెయిన్ని చెయ్యాలి అంటే ఫస్ట్ మనం వినాలి అని ఏం చెప్తున్నారు. ఒకటి, వెన్నుపూస పెయిన్ అయితే ఎప్పుడు నడిచినా పెరుగుతుంది. అదే కిడ్నీలో స్టోన్ కానీ, మూత్రంలో ఇన్ఫెక్షన్ కానీ అయినప్పుడు పెయిన్ అయితే యూరిన్ పాస్ చేసినప్పుడు దాంతోపాటు జ్వరం వస్తుంది. అండ్ వెన్నుపూస నరం పెయిన్ ఉన్నప్పుడేమో కాలంతా గుంజుతుంది. అదే కిడ్నీ నొప్పి ఉన్నప్పుడేమో ముందుకు సాగుతుంది. సో పెయిన్ ఎప్పుడు వస్తుంది, ఏం చేస్తే తగ్గుతుంది, ఎటు రేడియేట్ అవుతుంది, అటు నుంచి ఎటు పాస్ చేస్తారు. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే కిడ్నీ స్టోన్ కూడా ఉంటుంది, ఆయనకి వెన్నుపూస కూడా అరిగిపోయి ఉంటుంది. సో మనం దేన్ని కన్సిడర్ చేస్తున్నాం, ఏది ఎక్కువ ప్రాబ్లం? సింపుల్ కిడ్నీ స్టోన్ అయితే మరి అది సైజ్ ఎంత ఉంది, తీసేయాలన్నా లేదా వాటర్ తాగితే తగ్గిపోతుందా అనే దానికి చూసుకోవాలి. ఆ విధంగా పెయిన్ ఎక్కడొస్తుంది, ఎటు రేడియేట్ అవుతుంది, ఎంత వస్తుంది, నడిస్తే పెరుగుతుందా లేదా, మూత్రం మండుతుందా లేదా, ఆ ప్రాబ్లమ్స్ చూసుకుంటూ మనం ఒక అందాజాకి రావచ్చు.